నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈ రోజు మన కిచెన్ లో బొంబాయి రవ్వతో సింపుల్ గా చేసే ఈవినింగ్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా ఈజీగా వీటిని చేసేయొచ్చు. పిల్లలు ఆఖరిగా ఉంది అన్నా లేదా 5-10 నిమిషాల్లోనే ఏదైనా టేస్టీగా చేయాలి అన్నా వీటిని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. క్రంచీగా లోపల కొంచెం సాఫ్ట్ గా చాలా బాగుంటాయి. అలాగే వీటిని మనం స్టోర్ చేసుకుని 5-6 రోజులు కమ్మగా తినేయచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ సింపుల్ స్వీట్ రెసిపీని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వను తీసుకోండి. అలాగే మనం చేసే ఈ స్వీట్ కి బైండింగ్ లా ఉండడానికి ఇందులోనే 1/4 కప్పు మైదా పిండిని తీసుకోండి. మీరు కావాలంటే ఈ మైదా పిండి ప్లేస్ లో గోధుమ పిండినైనా వాడచ్చు. ఇందులోనే స్వీట్ కి సరిపడా 1/2 కప్పు పంచదారను తీసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని ముందుగా వీటిని ఒకసారి బాగా కలపండి. మీరు కావాలంటే ఇందులోనే ఒక చిటికెడంత ఉప్పుని కూడా తీసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు అవసరానికి సరిపడా నీళ్లను కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇడ్లీ పిండిలా మిక్స్ చేసుకుందాం. చూడండి, మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా కలపండి. ఇలా కలపడానికి ఇక్కడ నేను ఒక 3/4 కప్పు వరకు నీళ్లను వాడాను. ఇప్పుడు ఈ రవ్వ అనేది కొంచెం నానేంత వరకు ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి రవ్వ నానిందో లేదో చూద్దాం. చూడండి, రవ్వ అనేది సాఫ్ట్గా అయ్యింది. అలాగే పిండి కూడా కొంచెం చిక్కబడింది కదా. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకుల్ని తీసుకుంటున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, వేయకుండా కూడా చేయొచ్చు. అలాగే మంచి టేస్ట్ కోసం ఒక చిన్న టీ స్పూన్ సోంపును తీసుకుంటున్నాను. సోంపు ఫ్లేవర్ తో ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే పిండి కొంచెం చిక్కబడింది కదా, కాబట్టి మరొక టీ స్పూన్ నీళ్లను తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అలాగే మంచి టేస్ట్ కోసం ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. నిజానికి ఈ స్వీట్ అనేది నెయ్యిలో ఫ్రై చేస్తారు. ఇక్కడ నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఈ పిండిలోనే ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకుంటున్నాను. అలాగే చివరిగా ఒక 1/2 టీ స్పూన్ వంట సోడాను తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా ఒకసారి కలిపాక ఇప్పుడు ఈ పిండిని బాగా బీట్ చేసినట్టుగా చేస్తూ ఒక 2-3 నిమిషాలు ఇలా వన్ డైరెక్షన్ లోనే తిప్పుతూ బాగా కలపండి. దీని వలన ఈ పిండి అనేది కొంచెం ఫ్లఫీగా మనం చేసే ఈ స్వీట్ అనేది చాలా బాగా పర్ఫెక్ట్ గా వస్తాయి. కాబట్టి చివర్లో ఇలా ఒక 2 నిమిషాలు కలిపే స్టెప్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. సో ఇలా ఒకసారి బాగా మిక్స్ చేశాక ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని తీసుకొని మీడియంగా వేడి చేయండి. అలాగే మనం చేసే ఈ రెసిపీకి ఇలా ఫ్లాట్ గా ఉండే ప్యాన్ లో ఫ్రై చేస్తే చాలా ఈజీగా మంచి షేప్ లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఆయిల్లో ఇలా స్లోగా డ్రాప్ చేయండి. మీరు కావాలంటే స్పూన్తో అయినా డ్రాప్ చేయొచ్చు, లేదా ఇలా చేతితో అయితే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఆయిల్లో పట్టాన్ని బైట్స్ని తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఒక 2 నిమిషాల తర్వాత వీటిని టర్న్ చేస్తూ ఇవి లైట్ గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. అయితే మనం వీటిని ఎక్కువగా ఫ్రై చేస్తే చాలా క్రిస్పీగా అవుతాయి. మీకు బయట నుండి కొంచెం క్రిస్పీగా ఉండి లోపల కొంచెం సాఫ్ట్గా ఉండాలంటే ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే ఆయిల్ నుండి తీసుకోండి. అలా కాకుండా ఈ స్వీట్ అనేది కొంచెం బిస్కెట్స్ లా గట్టిగా ఉండాలంటే మరి కాస్త ఫ్రై చేసైనా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నాకు బయట నుండి కొంచెం క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా ఉండేలా ఇలా లైట్ గోల్డెన్ కలర్కు వచ్చాక తీసుకుంటున్నాను. ఇలాగే మిగతా పిండి మొత్తం కూడా ఫ్రై చేసి తీసుకోవడమే. జర్నీ టైంలో కూడా వీటిని మనం పటాపట్గా చేసుకొని తీసుకెళ్ళొచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ బైట్స్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా తప్పకుండా ఇష్టపడతారు. ఇప్పుడు మన సెకండ్ రెసిపీని చూద్దాం రండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి రవ బనానా బైట్స్. వీటిని త్వరగా చేయడమే కాదు, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అలాగే వీటిని మనం పిల్లలకి స్నాక్ బాక్స్లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్స్లోకైనా లేదా టైం పాస్గా మంచి టేస్టీగా ఏదైనా తినాలనిపించినా వీటిని ఓసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి ఉప్మా రవ్వతో రుచికరంగా చేసుకునే ఈ ఈజీ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. నెయ్యి వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు బొంబాయి రవ్వని తీసుకోండి. బొంబాయి రవ్వ అంటే మనం ఉప్మా చేసే రవ్వే అండి. ఇలా తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ బాగా ఫ్రై చేయండి.
కనీసం ఈ రవ్వ ఫ్రై అవ్వడానికి 4-5 నిమిషాల టైం పడుతుంది. ఇలా మనం రవ్వను ఒక పక్కన ఫ్రై చేస్తూనే మరో పక్కన ఇంకొక గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో పాలను తీసుకోండి. మనం తీసుకున్న అరకప్పు రవ్వకి 1 కప్పు పాలైతే కరెక్ట్గా సరిపోతాయి. ఇలా ఒక పక్కన పాలను వేడి చేయడానికి పెట్టి ఒక 2 పండిన అరటి పండ్లను తీసుకొని బాగా మ్యాష్ చేసి తీసుకోండి. చేతితో కానీ లేదా ఇలా స్పూన్తో కానీ చక్కగా మెదిపి తీసుకోండి. ఇప్పుడు ఈ అరటిపండు గుజ్జును పక్కనుంచుకొని మరో పక్కన చూడండి, రవ్వ కూడా బాగా ఫ్రై అయింది కదా, లైట్గా కలర్ కూడా మారుతుందండి. ఇప్పుడు ఈ రవ్వను ఈ ప్యాన్లోనే ఒక పక్కన ఇలా తీసుకోండి. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యిని ఇలా ప్యాన్ మధ్యలోకి తీసుకోండి. అలాగే మనం చేసి ఈ బైట్స్ అనేవి కొంచెం మంచి కలర్ఫుల్గా రావడానికి ఇందులోకి ఒక చిటికెడంతా పసుపుని తీసుకుంటున్నాను. పసుపు అనేది కొంచెం కలర్ఫుల్గా కనబడడానికి మాత్రమే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పసుపుని స్కిప్ చేసైనా చేయొచ్చు. ఇలా పసుపుని తీసుకొని కలిపాక మనం మ్యాష్ చేసి పెట్టిన అరటిపండు గుజ్జుని తీసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇలా నెయ్యిలో అరటిపండును ఫ్రై చేయడం వలన చాలా మంచి టేస్ట్గా వస్తుంది. ఇలా కొంచెం సేపు ఫ్రై చేశాక ఇందులోకి ఒక అరకప్పు కొబ్బరి తురుమును తీసుకుంటున్నాను. నేను పచ్చి కొబ్బరికి ఉండే బ్రౌన్ పార్ట్ని తీసేసి గ్రైండ్ చేసి తీసుకున్నానండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి పొడినైనా తీసుకోవచ్చు. ఇలా కొబ్బరి పొడిని కూడా తీసుకొని మళ్ళీ 1-2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు రవ్వను కూడా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం పక్కన వేడి చేయడానికి పెట్టిన పాలను తీసుకుందాం. చూడండి, పాలు కూడా చక్కగా వేడయ్యాయి కదా. ఇప్పుడు ఈ పాలను రవ్వలోకి తీసుకొని కలపండి. ఇలా మనం కలుపుతూ ఉండగానే రవ్వ అనేది పాలను బాగా పీల్చుకొని క్వాంటిటీ అనేది డబుల్ అవుతుంది. ఇలా పాలన్నీ దగ్గర పడ్డాక ఇందులోకి ఒక అరకప్పు చక్కెరను తీసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక 1 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా తీసుకొని బాగా కలపండి. చక్కెర ఎలా అయితే కరిగిపోతుందో అలా మళ్ళీ కాస్త పలచబడుతుంది కాబట్టి కలుపుతూ ఇది కొంచెం ప్యాన్కి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఎప్పుడైతే ఇలా ప్యాన్కి సెపరేట్ అవుతుందో అప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చినట్లు. మీరు కావాలంటే చిన్న ముద్దను తీసుకొని రౌండ్గా చేసినా చూడొచ్చు. సో ఇలా మనకు ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇది కొంచెం చల్లారాక కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్ బాల్లా చుట్టి తీసుకుందాం. మరీ పెద్దగా కాకుండా మనం ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక్కొక్కటి చేస్తూ ప్లేట్లోకి తీసుకోండి. ఇలా మనం తయారు చేసిన పిండి మొత్తం రౌండ్ ముద్దల్లా చేశాక ఇందాక మనం ఉడికించిన ప్యాన్ని తీసుకొని బాగా వేడి చేయండి. ప్యాన్ ఒకసారి వేడయ్యాక మనం తయారు చేసిన బాల్స్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ని వాడుతున్నాను కాబట్టి డైరెక్ట్గా తీసుకుంటున్నాను. అదే మీరు నాన్ స్టిక్ ప్యాన్ కాకుండా వేరే ప్యాన్ వాడుతున్నట్లయితే వేయనట్టుగా కొంచెం నెయ్యిని వేసి బాల్స్ని తీసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్ని లైట్గా ఇలా తిప్పుతూ బాగా ఫ్రై చేసుకుందాం. మంటను మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇలా ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసామంటే ఈ బాల్స్ పైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా వస్తుంది. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఈవెన్గా ఫ్రై చేయండి. మీకు ఈ బాల్స్ పైన క్రిస్పీనెస్ అనేది ఇంకాస్త ఎక్కువగా ఉండాలంటే ఇంకొంచెం ఎక్కువ టైం ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వెంటనే వేడివేడిగా తినడానికి ఒక 3-4 నిమిషాలు ఇలా తిప్పుతూ ఫ్రై చేశాను. పైన కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. మంచి రుచిగా మైల్డ్ స్వీట్నెస్తో చాలా చాలా బాగుంటాయి. బనానా కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తూ ఎవరైనా ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా ఒక్కసారైనా ఈ రెసిపీని ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా లైక్ చేస్తారు. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.